మార్నింగ్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ జాయినింగ్ టుడేస్ మీటింగ్. డే 2లో ఈరోజు మనం ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్, బ్రేక్ డౌన్ ప్యాటర్న్స్, గోల్డెన్ రేషియో గురించి తెలుసుకుందాం. ముందుగా మనం స్టాక్ మార్కెట్‌లో మనం ట్రేడింగ్ నేర్చుకో ముందు మనకు కావాల్సింది రూల్ నంబర్ 1 కాన్ఫిడెన్స్, రూల్ నంబర్ 2 ఇండిపెండెంట్‌గా ఉండాలి. రూల్ నంబర్ 1 కాన్ఫిడెన్స్. అసలు ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి? మార్కెట్‌లో కాన్ఫిడెన్స్ రావాలంటే ముందు మనకి డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. ప్రతి ఒక్కటి మనకు తెలియాలి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్కటి తెలియాలి. మీరు చూడొచ్చు నా గూగుల్ ఫోటోస్. నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 3-4 ఇయర్స్ నుంచి ప్రతిరోజు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తాను. ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో మీరు ప్రతి ఒక్క ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తారు. ముందుగా మీరు చేసే మిస్టేక్స్ అన్ని ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకొని రెక్టిఫై చేసుకోవడానికి మీకు తెలుస్తుంది. నేను మిస్టేక్స్ నుంచి ఏమేమి నేర్చుకున్నాను, ఎట్లా నేను అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఎలా చేస్తున్నాను ప్రతి ఒక్కటి మీకు నెక్స్ట్ క్లాస్లో ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే రూల్ నెంబర్ 2. మార్కెట్లో రూల్ నెంబర్ 2 ఏంది? ఇండిపెండెంట్గా ఉండాలి. మీరు ఈ ఫ్రీ క్లాస్కి మీరు రిజిస్ట్రేషన్ చేశారు. నేను ఈ సర్వేలో మీరు చూడొచ్చు చాలామంది 135 పీపుల్ సైన్ అప్ చేశారు. దీనిలో ఆల్మోస్ట్ 90% బిగినర్స్, 6 months బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే రిజిస్ట్రేషన్ చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండట్లేరు. టెలిగ్రామ్ కాల్స్ 40%, యూట్యూబ్ కాల్స్, అకౌంట్ హ్యాండిలింగ్ ఇవన్నీ చేస్తున్నారు. కానీ మార్కెట్లో ఇలా ఉండొద్దు. మనం ఎప్పుడైనా కంపారిజన్ చేయొద్దు. ఇండిపెండెంట్గా ఉండాలి మార్కెట్లో. మనం అది రావాలంటే ఏం చేయాలి? ముందు మార్కెట్ గురించి ప్రతి ఒక్క డెప్త్ నాలెడ్జ్ ఉంటే మీరు ఇండిపెండెంట్గా ఉంటారు. నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మనం లాస్ట్ క్లాస్లో మన ట్రెండ్ లైన్స్ గురించి నేర్చుకున్నాం. మీరు ఒకవేళ డే 1 చూడకపోతే వెళ్ళి చూడండి. రికార్డెడ్ క్లాసెస్లో మీకు డే 1 అవైలబుల్ ఉంటుంది. మీరు చూడండి డే 1 చూడకపోతే. ముందు మనం ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ నేర్చుకున్నాం. చూడండి, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి డబుల్ బాటమ్, డబుల్ టాప్, ట్రయాంగిల్ ప్యాటర్న్, టీ కప్ ప్యాటర్న్ అంటే చూడడానికి టీ కప్లా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లాగ్ ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఇది హెడ్, ఇది 2 షోల్డర్స్. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్, రివర్స్, డబల్ టాప్, రివర్స్, డబల్ టాప్. మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మార్కెట్ అనేది డబల్ టాప్ ప్యాటర్న్ అంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్, డబల్ టాప్ ప్యాటర్న్, డబల్ బాటమ్, మీరు చూడొచ్చు. ఇక్కడ టీ కప్ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇప్పుడు మీరు ప్యాటర్న్స్ జనరల్గా ఇప్పుడు మీరు చూడొచ్చు. డబల్ టాప్ ప్యాటర్న్ ఏమంటారు? మనం కింద లైన్ ఏమంటాం? బేస్ అంటాం. దీన్ని బేస్ అంటాం. ఈ 2 స్వింగ్స్ మనం హెడ్ అంటాం. మనం ఎప్పుడైతే ఈ లైన్ బ్రేక్ అవుతుందో, ఈ బేస్ లైన్ అని బ్రేక్ అవుతుందో మార్కెట్ ఇప్పుడు బేస్ నుంచి హెడ్కి ఎంత హైట్ ఉందో సేమ్ హైట్ కిందికి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే టార్గెట్ అనేది ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా బేస్ నుంచి హెడ్ ఎంత ఉందో సేమ్ కిందకి వచ్చే ఛాన్స్ అంత ఉంది టార్గెట్. సేమ్ అది కూడా ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా. ఫ్లాగ్ ప్యాటర్న్లో మార్కెట్ అనేది ఇలా వెళ్తుంది. ఈ రేంజ్లో పైకి వెళ్ళి ఒక బాక్స్లో దాని నుంచి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుంది. సేమ్ మీరు చూడొచ్చు బాటమ్ నుంచి ఫ్లాగ్ హైకి ఎంత ఉందో సేమ్ బ్రేక్అవుట్ పాయింట్ నుంచి పైకి మనం అంత తీసుకుంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఫస్ట్ ఇది చూడొచ్చు టీ కప్ ప్యాటర్న్లో మనం ఇది బేస్ పాయింట్, మనం బేస్ నుంచి బాటమ్కి ఎంత ఉంది అంత మనం పైకి డ్రా చేసుకుంటాం. ఇది మన టార్గెట్. మీరు చూడొచ్చు సేమ్ ఆ లెవెల్కి రీచ్ అయింది. ఇక్కడ కూడా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, మార్కెట్ బేస్ నుంచి హైట్ ఎంత ఉందో సేమ్ మార్కెట్ కిందికి వచ్చింది. ఇంకా కొంచెం ఎక్కువనే కిందికి వచ్చింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఇది ఇన్వర్టెడ్ ఫ్లాగ్ ప్యాటర్న్.
చూడడానికి ఎలా ఉంటుందంటే ఇది ఫ్లాగ్ ప్యాటర్న్. మనం టాప్ నుంచి బేస్కి ఎంత ఉందో సేమ్ అంతే కిందికి పడే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ అన్నది ఈ లెవెల్లో బ్రేక్అవుట్ కిందికి వస్తుంది. సేమ్ ఈ 8 ఎంత ఉందో మనం టాప్ నుంచి బాటమ్ బేస్ లైన్, ఇది బేస్ లైన్ అంటాం, ఎంత ఉందో అది కింద పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. మార్కెట్ అన్నది ఈ లెవెల్ నుంచి కిందికి వచ్చింది, ఈ ఇన్వర్టర్ ఫ్లాగ్ ప్యాటర్న్ చేసింది. ఇక్కడ బేస్ లైన్ ఇది బ్రేక్అవుట్ అయింది, మీరు చూడొచ్చు. హైట్ సేమ్ మనం అనుకున్న టార్గెట్ వచ్చింది. ఫైన్. ఇలా చార్ట్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి ప్రైస్ యాక్షన్లో. ఇప్పుడు సేమ్ మనం వేరే చూద్దాం. ఇక్కడ సేమ్ మార్కెట్ ఓకే డబల్ టాప్ చేసింది, డబల్ బాటమ్ చేసింది మార్కెట్. మనకు ప్యాటర్న్ దొరికింది. మీరు రైట్ చూస్తే బేస్డ్ నుంచి డౌన్ బాటమ్కి మన టార్గెట్ అనేది ఈ లెవెల్. కానీ మార్కెట్ వెళ్ళిందా? లేదు. ఈ లెవెల్ మన టార్గెట్, కానీ మార్కెట్ పోలేదు. ఇక్కడ ఏమైందంటే మార్కెట్ 20% వెళ్ళి రివర్స్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ ఏమైంది, మన స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయిపోయింది, మన చార్ట్ ప్యాటర్న్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, డబల్ బాటమ్ ఇక్కడ కూడా ఫెయిల్ అయింది. కానీ మీరు దీంట్లో ఇంకో ప్యాటర్న్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది డబల్ బాటమ్ అనుకోండి, డబల్ టాప్ అనుకుంటే కిందికి మీరు రైట్ చూడొచ్చు. ఇక్కడ కూడా ఫెయిల్ అయింది. ఎందుకు ఇలా అవుతుంది? కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని పాస్ అవుతుంది. అంటే మార్కెట్ అనేది ఇంత ఈజీ ఉండదు. ఈ ప్యాటర్న్స్ డబల్ టాప్ ఇవి నేర్చుకుంటే మన మార్కెట్లో మనం సస్టైన్ కాలేం. మార్కెట్ అనేది ఈజీ ఉండదు, కొన్నిసార్లు రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇట్లా రాంగ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవుతుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డౌన్ అవుతుంది. కానీ మార్కెట్లో మనకి ఏం కావాలి? కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ కావద్దు అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మన ప్యాటర్న్స్ని మన యాక్యురేట్ లెవెల్ పెంచుకుంటే తప్ప మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగదు. ఎందుకంటే చాలాసార్లు లాస్ అవుతుంది. దీన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ చార్ట్ ప్యాటర్న్స్ని ఇంకొన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఎలా బ్రేక్ డౌన్ చేయాలో చూపిస్తాను వినండి. మన ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఎలా బ్రేక్ డౌన్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ డబల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి మన టార్గెట్ రీచ్ కావాలి. రీచ్ కాకుండా మళ్ళీ రివర్స్ అయిపోయి పైకి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి నేను చూపిస్తాను, డైరెక్ట్ చార్ట్లో చూపిస్తాను. ఇక్కడ ఈ మార్కెట్ స్ట్రక్చర్ చూడండి, ఇది ఎలా ఉంది? మార్కెట్ ఎప్పుడైనా డయాగ్నల్గా వెళ్తుందని చెప్పాను. మార్కెట్ ఎప్పుడు డయాగ్నల్గా వెళ్తుంది? ఎప్పుడైతే ఈ కింది పాయింట్స్ని మనం మార్క్ చేసే దాని లైన్ని మనం ఏమంటామంటే ట్రెండ్ లైన్స్ అంటాం. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మల్టిపుల్ టైమ్స్ హిట్ అయింది అనుకో, ఈ ట్రెండ్ లైన్ వీక్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బ్రేక్ డౌన్ ఇచ్చి ఇట్లా పుల్ బ్యాక్ ఇస్తుంది. వీటిని ఏమంటాం? రీటెస్ట్ అంటాం. మార్కెట్ని ఇలా చూస్తాం. ఇక్కడ చూడొచ్చు, సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ ఫామ్ అయింది. మార్కెట్ డయాగ్నల్గా వెళ్ళింది, కిందకి బ్రేక్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ స్వింగ్ అయి బ్రేక్ అయింది, పైకి వెళ్ళింది,
ఈ స్వింగ్ ఇక్కడ చూడొచ్చు. మార్కెట్ అన్నది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. కానీ బ్రేక్అవుట్ అయితే ఏమవుతుంది, మార్కెట్ పైకి వెళ్ళాలి. కానీ మార్కెట్ అయిపోయింది కిందికి వచ్చింది. అంటే ఇక్కడ ఏమైందంటే మనది ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ అంటారు. ఇప్పుడు ఇంకో ప్యాటర్న్ చూడొచ్చు. ఇది పర్ఫెక్ట్ ఉంది. ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, పుల్ బ్యాక్ ఇచ్చింది, రిటెస్ట్ ఇచ్చింది. మార్కెట్ పైకి వెళ్ళింది. సేమ్ ఇలా మనం ముందు అనుకున్న ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ ఇలా వెళ్ళింది సేమ్. కానీ ఇక్కడ ఏమైందంటే మార్కెట్ ఫెయిల్ అయింది. జనరల్గా ఏమనుకుంటారంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనుకుంటారు. బిగ్ ప్లేయర్స్ మనం ఎస్ఎల్ అంటే చేయడానికి ఇలా యూజ్ చేసుకుని అనుకుంటారు. కానీ ఇది ఈ ప్యాటర్న్ కరెక్టే. మార్కెట్లో ఫేక్ బ్రేక్అవుట్స్ ఉండవు. ఇప్పుడు మార్కెట్ అనేది బిగ్ ప్లేయర్స్ కంట్రోల్ చేస్తాం, మనది కాదు. మనం కంట్రోల్ చేయడం. బిగ్ ప్లేయర్స్ ఎవరు? హెడ్జ్ ఫండ్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా. వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఏం చేయాలంటే మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మనం ఏం చేయాలి? మార్కెట్ అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు ఎలా మార్కెట్ ఎలా కంట్రోల్ చేస్తాం దాన్ని బట్టి మనం చూడాలి. ఇప్పుడు సపోజ్ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, డెస్టినేషన్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మార్కెట్ అనేది ఇష్టం వచ్చినట్టు వెళ్ళదు. మార్కెట్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని ఫాలో అవుతాయి. ఇప్పుడు మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఫెయిల్ అయిన ప్యాటర్న్స్ ఏవి? చాలా ప్యాటర్న్స్ చాలా ఫెయిల్ అయిపోయింది. మన ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఫెయిల్ అయింది, డబల్ టాప్ ఇవన్నీ ఫెయిల్ అయింది. ఇప్పుడు మీరు డబల్ టాప్ అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు. ఒకటి, నెక్స్ట్ ఇది ఒక డబల్ టాప్, ఇది ఒక డబల్ బాటమ్, ఇది ఒక డబల్ టాప్. ఈ డబల్ టాప్లో ఉన్న ప్యాటర్న్స్ మనం అబ్జర్వ్ చేస్తే డబల్ టాప్ కానీ డబల్ బాటమ్ కానీ 3 వేరియంట్స్గా ఫామ్ అవుతుంది. మీరు చూడొచ్చు. ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి, మీరు చూడొచ్చు. ఇక్కడ 2 హెడ్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ హెడ్ హైటెక్ ఉంది, ఇక్కడ ఫస్ట్ హెడ్ హైటెక్ ఉంది. కొన్ని ప్యాటర్న్స్ ఇలా ఫామ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇలా ఫామ్ అవుతుంది. ఎందుకు ఇలా ఫామ్ అవుతున్నాయి? ఇంకోటి కొంతమందికి ఏంటంటే కొన్నిసార్లు మనం స్టాప్ లోత్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు. కొన్నిసార్లు డబల్ టాప్ ఇదేనా, డబల్ బాటమ్ ఇదేనా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ తీసుకోవాలా లేకపోతే ఈ లెవెల్లో తీసుకోవాలా, ఏ లెవెల్లో తీసుకోవాలో తెలియదు. మనకు అది తెలియాలంటే ఫస్ట్ ఎందుకు ఇలా ఫామ్ అవుతుంది? ఒకటి కింద ఒకటి పైన, ఒక హైట్ ఎక్కువ ఉంది, ఒక హైట్ ఎందుకు తక్కువ ఉంది, అది తెలియాలంటే మనం ఫస్ట్ మనకు తెలియాల్సింది దీన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేస్తే, ప్యాటర్న్స్ బ్రేక్ డౌన్ చేస్తే మనం ఏమో అబ్జర్వ్ చేస్తామంటే గోల్డెన్ రేషియో గురించి తెలియాలి. అసలు గోల్డెన్ రేషియో అంటే తెలియాలంటే ఇప్పుడు చూడొచ్చు. మన యూనివర్స్ అన్నది గోల్డెన్ రేషియో తోటి ఫామ్ అవుతుంది. మీరు ఏ ప్యాటర్న్ కానీ, ఫ్లవర్ కానీ, హ్యూమన్ ఫేస్ కానీ, హ్యూమన్ బాడీ కానీ, షెల్ కానీ, యూనివర్సల్ క్రియేషన్స్ అన్ని ప్రతి ఒక్కటి అన్నది ఈ గోల్డెన్ రేషియో నెంబర్ని ఫాలో అవుతుంది. 1.618. సేమ్ మార్కెట్ కూడా గోల్డెన్ రేషియోని ఫాలో అవుతుంది. గోల్డెన్ రేషియో నెంబర్ ఫాలో అవుతుంది 1.618. గోల్డెన్ రేషియో ఎలా ఫామ్ అవుతుంది? ఈ ఫిబ్నోకి సిరీస్ వల్ల ఫామ్ అవుతుంది. మనం ఈ ఇన్డెప్త్ డీటెయిల్గా మేము చార్ట్ ఎలా అనలైజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఈ గోల్డెన్ రేషియోకి, ఈ ప్రైస్ యాక్షన్కి, ఈ చార్ట్కి సంబంధం ఏంటి, ఎందుకు ఇలా ఫామ్ అవుతుంది తెలియాలంటే నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.